వంశానా వెల్కమ్ టు జైత్యాల. ఎర్లీగా వద్దాం అనుకున్నాను. నైట్ ఫ్లైట్ డిలే అయింది. ఒకటే ఫేజ్ కదా. దాంట్లో మన వాళ్ళు ఏమైందంటే టికెట్స్ లేట్గానే ఉంది, డిలే చేసింది. వాళ్ళంతా కలవడం లేదు కదా, మనకు టైం ఉండకుండానే ఫస్ట్ ట్రైన్లో పెట్టేసి కట్టిన ఒకటే ఫేజ్ చేసి తొందరగా చేసేసి మీకు అందరికీ తెలుసు, ఇన్నేళ్ళు రాజకీయాలలో ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వ్యవహారం చేసింది. ఇవాళ రేపటి పరిస్థితులలో ఒక్కసారి వార్డ్ మెంబర్ అయితే, ఒక్కసారి కౌన్సిలర్ అయితే వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది, ఇన్నేళ్ళ రాజకీయం తర్వాత జీవన్ రెడ్డి గారి ఇల్లు ఎట్లుందో ఒకసారి మనందరం కూడా చూస్తున్నాం. అన్నీ కూడా అంటే రాజకీయాలలో ప్రజల కోసం అన్నీ దారబోసి ఆయన గురించి పట్టించుకోలే, ఆయన భవిష్యత్తు గురించి పట్టించుకోలే, ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోలే, ఆయన కుటుంబం గురించి పట్టించుకోలే, ఆయన పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకోలేదు. అయినా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిజాయితీగా, ఇప్పటి వరకు నిజాయితీగా ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తి అంటే పూర్తిగా నిజమైన గాంధేయవాదంతో నిండినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎట్లుండాలంటే జీవన్ రెడ్డి గారిలాగా ఉండాలి. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీడకూడదు అనేది నా ఉద్దేశం. అట్లాంటి వ్యక్తి కేవలం జగిత్యాలకే కాదు, ఒక తరానికి చెందినటువంటి నాయకులకు ఆదర్శమైన, మా తరానికి చెందినటువంటి రాజకీయ నాయకులకు జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆదర్శం. సో వారు కాంగ్రెస్లోనే ఉండాలని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, మనది కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబంలోనే ఆ ఇబ్బందులకు, ఆ మనస్పర్ధలకు, ఆ భిన్నాభిప్రాయాలకు పరిష్కారాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాము. సమస్యలు ఒక ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. మన ఇంట్లో, ప్రతి ఇంట్లో, మా ఇంట్లో సమస్యలు ఉంటాయి. నేను నా భార్య వారానికి 2 సార్లు కొట్లాడతాం, నా పిల్లలు నా మీద అలుగుతారు. సో మళ్ళీ మనం ఒకటవుతాము. సో కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబం లాంటిది. ఈ కుటుంబంలో భిన్నాభిప్రాయాలున్నా, కొన్ని మనస్పర్ధలు వచ్చినా, ఏమైనా ఇబ్బందులు జరిగినా మన కుటుంబం అనుకొని పరిష్కారాలు కూడా ఈ కుటుంబంలోనే మనము పరిష్కరించుకుందాము. జీవన్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, అధినాయకత్వానికి అపారమైనటువంటి గౌరవం ఉన్నది. సోనియా గాంధీ గారికి కానీ, రాహుల్ గాంధీ గారికి కానివ్వండి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నటువంటి కేసీ వేణుగోపాల్ గారికి కానివ్వండి, వారిలాగా నిజాయితీగా వ్యవహరించే మీనాక్షి నటరాజన్ గారికి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి పూర్తిగా జీవన్ రెడ్డి గారి పైన నమ్మకం కానీ, జీవన్ రెడ్డి గారి పట్ల ఆప్యాయత
పూర్తి విశ్వాసం జీవన్ రెడ్డి గారి పైన పార్టీ నాయకత్వానికి ఉంది కాబట్టి ఏమన్నా సమస్యలు ఉంటే మనం కుటుంబంలో పరిష్కరించున్నట్టు విధంగా పరిష్కరించుకుందామని మీ అందరి ద్వారా, అంటే మేము చెప్తున్నారు, అభిమానులు చెప్తేనే జీవన్ రెడ్డి గారు ఎవరి కోసమైతే రాజకీయాలలో ఉన్నారో ఆ అభిమానులు చెప్తేనే వారు ఏమైనా వింటారు. కాబట్టి మీ అందరి ద్వారా నేను వారిని కోరేది కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ దేశానికి భవిష్యత్తు, రాష్ట్రానికి కూడా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి రాష్ట్రం ఇది. కాంగ్రెస్ పార్టీ మనందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. సో మనం ఏర్పరచుకున్నటువంటి రాష్ట్రాన్ని మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి పరుచుకుందాము. మీరు మా అందరికీ ఆదర్శమైనటువంటి నాయకులు. సో మీ మార్గదర్శకం మా అందరికీ అవసరం ఉన్నది. మీరు పార్టీలో ఉండాలి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. 2014లో మేము ఎమ్మెల్యే అయినప్పుడు వారిని ఆదర్శంగా తీసుకొని శాసనసభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించాలంటే జీవన్ రెడ్డి గారి లాగా వ్యవహరించాలని నేర్చుకున్నటువంటి సందర్భాలు. సో ఆ అనుబంధంతో వారి అభిమానిగా వారిని కలవడానికి రావడం జరిగింది. సరే, వారి మనసులో ఉన్నటువంటి విషయాలని వారు ప్రస్తావించడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఇబ్బందులని, వారికి ఉన్నటువంటి బాధని నేను ఒక అభిమానిగా, ఒక వారిలాగా సిద్ధాంతాలతో రాజకీయాలు చేయాలని, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తిగా వారి భావనను, వారి భావాలను, వారికి ఉన్నటువంటి బాధని నేను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాను. నాకు వారి గురించి బాగా తెలుసు. వారు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే ఊరికే నిర్ణయం తీసుకోరు, ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వారు నమ్మినటువంటి సిద్ధాంతాలని, నమ్మినటువంటి వ్యవహారాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఎవరేం చెప్పినా ఆగేటువంటి వ్యక్తి కాదు. రాజకీయాలు మాట్లాడను కూడా నా మనసులో ఏది ఉందో అది చెప్తాను నేను. ఓకే, రాహుల్ గాంధీ గారితో జీవన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు మాట్లాడాలి? జీవన్ రెడ్డి గారి గురించి రాహుల్ గాంధీ గారికి తెలియకపోతే కదా నేను మాట్లాడేది. జీవన్ రెడ్డి గారి గురించి ఎవరికి తెలియదు? రాహుల్ గాంధీ గారికి తెలియదా? సోనియా గాంధీ గారికి తెలియదా? ఎవరికి తెలియదు? నేను రఘువీర్ ఉన్నాడు, రఘువీర్ గురించి రాహుల్ గాంధీ గారితో మాట్లాడాలి. ఈ పిల్లోడు రాహుల్ గాంధీ గారికి తెలియదు కాబట్టి. నేను మీకు చెప్పినట్టుగా నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదన్నా. సో అవన్నీ నాకు తెలిసి పొద్దున్న PCC ప్రెసిడెంట్ గారు వచ్చినారు. PCC ప్రెసిడెంట్ గారు మీతో మాట్లాడే ఉంటారు.